కూర్చుని క్యాలరీస్ బర్న్ చేయొచ్చు అనే విషయం మీకు తెలుసా? అవునండి, మీరు విన్నది నిజమే. ఎలాంటి ఎక్సర్సైజెస్, డైట్ కంట్రోల్ లేకుండా కూర్చుని క్యాలరీస్ బర్న్ చేయొచ్చు. అదెలాగో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం రోజు చేసే పనులకి క్యాలరీస్ బర్న్ చేయడం అవసరం. మన తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వడానికి, మనం ఏదైనా విషయం ఆలోచించినప్పుడు, అంతేకాకుండా మనం డే టు డే లైఫ్ లో చేసే అన్ని పనుల కోసం మన బాడీ క్యాలరీస్ ని బర్న్ చేస్తుంది. మన బాడీలో మెటబాలిజం హైగా ఉంటే మనం తిన్న క్యాలరీస్ త్వరగా బర్న్ అవుతాయి. అప్పుడు మనం ఎక్కువ యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉంటాం. డాక్టర్స్ ప్రకారం మన బాడీ మెటబాలిజం హైగా ఉంటే మనం ఏ ఎక్సర్సైజెస్, స్పెషల్ డైట్స్ ఫాలో అవ్వకపోయినా ఫిట్ అండ్ హెల్దీగా ఉంటాం. మరి మెటబాలిజం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ 3 టిప్స్ ని ఫాలో అవుతే చాలు, మన మెటబాలిజం ఇట్టే పెరిగిపోతుంది. మొదటిగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. తర్వాత మనం తీసుకునే ఎవ్రీ మీల్ లో 20 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఉండేలాగా చేసుకోవాలి. ప్రోటీన్ కోసం చికెన్, పనీర్ అండ్ పల్సెస్ లాంటి ఆహారాన్ని మన డైట్ లో ఇన్వాల్వ్ చేసుకుంటే మంచిది. ఇంకా బీన్స్, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. చివరిగా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అవుతే మీ బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అయి మీరు జిమ్ కి వెళ్లి కష్టమైన ఎక్సర్సైజెస్ చేయకపోయినా క్యాలరీస్ బర్న్ చేసుకుని ఫిట్ గా ఉండొచ్చు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.